ఇప్పుడు మనతో పాటు 1 సంవత్సరంలో రిటైర్ అవ్వబోతున్న శంకరప్ప గారు ఉన్నారు. సో ఇతను ఎన్ని సంవత్సరాలు మన గవర్నమెంట్ కోసం వర్క్ చేశారు, విద్యాశాఖలో వర్క్ చేశారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులైన ఏ శంకరప్పకు నేను 15 సంవత్సరాల నుండి పని చేస్తున్నాను సార్. నాకు 5 జబ్బులు ఉన్నాయి సార్. 1 బీపీ, షుగరు, మోకాలు నొప్పులు, ఎలర్జీ వ్యాధులతో బాధపడుతున్నాను. 1 సంవత్సరం లోపల నేను 2025 సంవత్సరంలో నేను పదవీ విరమణ చేయబోతున్నాను సార్. ఇంతవరకు నాకు ఎటువంటి మెడికల్ లీవులు కానీ ఎటువంటి కానీ మంజూరు కాలేదు. కానీ జబ్బులతోనే నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో అనేక మంది బయట ఉన్న పిల్లల్ని బడిలోకి తీసుకొచ్చి విద్యాభివృద్ధి కృషి చేసినాను సార్. 2025 సంవత్సరంలో నేను రిటైర్ కాబోతున్నాను, ఒట్టి చేతులతో పోతున్నాను సార్. కాబట్టి ఆవేదనతో పోతున్నాను. నాకు 5 జబ్బులతో పడుతున్నాను. ఎప్పుడు చస్తానో ఎప్పుడు బతుకుతానో నాకే తెలియదు. డాక్టర్లు ఆరోగ్య జాగ్రత్త అన్నా కూడా నా విధి నిర్వహణ చేస్తూ నా ఉద్యోగ భద్రత చేసుకుంటూ నేను ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం కదా ఓడిపోతుందేమో అని నాకు గవర్నమెంట్ బాధపడుతూ ఈ జబ్బులతో బాధపడుతూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నాను సార్. కాబట్టి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 2025 డిసెంబర్లో నా పదవి పోతున్నాను. ఒట్టి చేతులతో ఎటువంటి అలవెన్సులు కానీ గ్రాడ్యుటీ కానీ ఏంటివి లేదు సార్. ఒట్టి చేతులతో నేను ఇంటికి పోతున్నాను సార్. నా ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకొని నా ఆరోగ్య సమస్యను పట్టించుకోండి. నేను అంతవరకు బతుకుతాను లేదో కాబట్టి ఆ బతికే లోపల నాకు కనీసం గ్రాడ్యుటీ ఇచ్చి మినిమం పెన్షన్ ఒక 10,000 చేసి మాకు రక్షణ కల్పిస్తారని, నా కుటుంబానికి రక్షణ కల్పిస్తారని మీకు వినయపూర్వకంగా కోరుతున్నాను ఈ జగనన్న ప్రభుత్వాన్ని. మేము సమగ్ర శిక్షలో దాదాపు 25,000 మంది పనిచేస్తున్నాము. 25,000లో 23% మంది ఈ 2025 సంవత్సరంలో పదవీ విరమణ చేస్తున్నాము. కాబట్టి మాకు ఎటువంటి అలవెన్సులు కానీ ఎటువంటి గ్రాడ్యుటీ కానీ ఎటువంటి మెడికల్ లీవ్ కానీ ఏంటివి లేదు సార్. కనీసం మినిమం పెన్షన్ అయినా మంజూరు చేస్తారని మీకు జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.